అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సాధారణంగా పెసరట్టు బియ్యంతో వాడతారు. కాకపోతే ఈరోజు మనం వెరైటీగా దాన్ని జొన్నలతో ఉపయోగించడం వల్ల ఇది మరింత పౌష్టికారంగా మారుతుంది. కాబట్టి ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు మరియు బరువు తగ్గాలనుకునే వాళ్ళకు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్. వీడియో స్కిప్ చేయకుండా ఈ జొన్నలతో పెసరట్టు రెసిపీ ఫుల్ వీడియో చూడండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, ఇంత హెల్తీకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. జొన్న పెసరట్టు కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో నేను పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పొట్టు పెసరపప్పు 1 కప్పు వరకు పొట్టు పెసరపప్పు తీసుకోవాలి. అలాగే 1 కప్పు పొట్టు పెసరపప్పుకి అలాగే 1 కప్పు జొన్నలు తీసుకోండి. ఇప్పుడు 2 ఈక్వల్గా 1 కప్పు పొట్టు పెసరపప్పు 1 కప్పు జొన్నలు తీసుకొని ఇప్పుడు ఇవి శుభ్రంగా 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. కరెక్ట్ కొలతతో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 టైమ్స్ ఈ విధంగా నిండుగా వాటర్ తీసుకొని ఇందులో దుమ్ము అనేది, డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుందాం. జొన్నలతో పెసరట్టు అనేది మనకు హెల్త్కి చాలా మంచిది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకు మరియు బలానికి చాలా ఉపయోగపడుతుంది, హెల్త్ పరంగా కూడా. ఈ రెసిపీ మనకు హెల్త్కి చాలా మంచిది, అందుకు మిస్ అవ్వకుండా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని ఒక రాత్రంతా 8 నుంచి 10 గంటల వరకు పక్కన పెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాత చూస్తే మనకు పెసరపప్పు మరియు జొన్నలు వాటర్లో నాని ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో ఉన్న ఈ వాటర్ అంతా తీసేయాలి. పూర్తి వాటర్ని తీసేసి మనం పెసరట్టు కోసం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, వాటర్ అంతా తీసేసి ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు వాటర్ లేకుండా జొన్నలు మరియు పెసరపప్పుని దీంట్లో వేసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకటేసారి గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు సరిగా గ్రైండ్ అవ్వకపోవచ్చు, అందుకోసం మీరు కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పప్పు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో 2 పచ్చిమిర్చి మరియు 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు మీరు ఇందులో టీ గ్లాస్లో సగం వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు పిండి అనేది బాగా లూజ్ అవుతుంది. ఈ పెసరట్టు కోసం మనం దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నంత లూజుగా అయితే అంత లూజుగా గ్రైండ్ చేసుకోవద్దు. పెసరట్టు కోసం పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. కాబట్టి ఎంత తక్కువ వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే, ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ కంటెన్సీ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు పిండి గ్రైండ్ చేసేదాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పెసరట్టు కోసం, ఈ జొన్న పెసరట్టు కోసం ఇగో పిండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండే విధంగా మీరు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే విధంగా మిగతా జొన్నలు పెసరపప్పును కూడా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా జొన్నలు పెసరపప్పును కూడా అదే విధంగా 2 పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని
ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్తో మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే బౌల్లోకి వేసుకొని మూత వేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసిన తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోవాలి. ఈ దోశ పెనం పెట్టి మీడియం మంట మీద బాగా వేడి చేయండి. పెనం వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని పెనం మధ్యలో వేసుకోవాలి. పెనం మధ్యలో వేసుకున్న తర్వాత వృత్తాకారంలో మనం పల్చగా పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ మందంతో కావాలి అనుకుంటే ఆ మందంతో మీరు ఈ జొన్న పెసరట్టు అనేది తయారు చేసుకోవచ్చు. ఇలా నాన్ స్టిక్ అంతా పిండిని స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మంట మీరు హైలో పెట్టుకొని చుట్టూ 1 లేదా అర టీ స్పూన్ వరకు మీరు ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు హై మంట మీద ఈ జొన్న పెసరట్టు అనేది మంచిగా ఫ్రై అయ్యేలా, ఆ తర్వాత మీడియం మంట మీద ఒకవైపు క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పి మరో ఒక 30 సెకండ్స్ కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ జొన్న పెసరట్టును మనం ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రెండో జొన్న పెసరట్టు కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మంట అనేది పూర్తిగా తగ్గించుకొని అలానే ఒక గరిట వరకు ఈ జొన్న పెసరట్టు పిండిని మధ్యలోకి వేసుకొని పల్చగా నాన్ స్టిక్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా 1/2 టీ స్పూన్ వరకు మీరు ఆయిల్ పైన వేసుకొని ఇప్పుడు మంట అనేది హైలో పెట్టుకొని ఈ రెండో పెసరట్టును కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా మీరు ఎంతవరకు కావాలి అనుకుంటే అంతవరకు పిండిని ఇదే విధంగా పెసరట్టు వేసుకోండి. ఇదే విధంగా జొన్న పెసరట్టు అనేది ప్రిపేర్ చేసుకోండి. జొన్న పెసరట్టు రెడీ. దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి జొన్న పెసరట్టు రెడీ. దీంట్లోకి టమాటా చట్నీ, ఈ పెసరట్టులోకి టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ జొన్నలతో పెసరట్టు రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.